मैं विनोद कुमार भगत नारायणपुर छत्तीसगढ़ से आया हूँ इलाज के लिए विशाखापट्टनम, जिसमें मेरे को संतोष कुमार सोनी ने लेके आया है। तो यहाँ मेरे को हॉस्पिटल लेके आए हैं रामाराव ओल्ड हॉस्पिटल। मैं हॉस्पिटल में आया, शिवा कामेश्वरी फिजियोथेरेपी आर्थो एंड न्यूरो हॉस्पिटल है, जो डॉक्टर संतोष देखते हैं। वो जब मैं इतना परेशानी में था, मेरा दहना कमर से लेकर पैर तक बहुत ज़्यादा दर्द था, जिसमें उसने मुझे एक्सरसाइज करने के लिए और यहाँ पे ट्रीटमेंट पूरे स्टाफ ने मिलकर मेरा ट्रीटमेंट किया, जो अभी मैं थोड़ा स्वस्थ हूँ। अब घर में जाके और ज़्यादा मेरे को मेहनत करना है और एक्सरसाइज के लिए बताए हैं, और मुझे कई प्रकार के नहीं करने के लिए बताए हैं। झुकना नहीं है, इसमें वजन नहीं उठाना है, ये सारी चीज़ बात बताए हैं। अभी मैं ठीक होके मैं वापस नारायणपुर जा रहा हूँ। यहाँ इस हॉस्पिटल में आके मेरे को बहुत अच्छा लगा। यहाँ डॉक्टर संतोष सर हैं, जो मुझे पूरा इलाज किए हैं। मेरे को यहाँ पे अच्छे से एक्सरसाइज फिजियोथेरेपी से करवाए हैं, और यहाँ का ऑल टोटल पूरा मेंबर लोग हैं, और यहाँ का देख रेख और खाना देने का सारी चीज़ व्यवस्था अच्छा से है। और मैं छुट्टी लेकर आया था। मैं फॉरेस्टर हूँ, छत्तीसगढ़ नारायणपुर से इलाज के लिए आंध्र प्रदेश में आया था, और डॉक्टर से मिला तो मेरे को अच्छा लगा। अभी मैं 85% में अभी बेटर हूँ, और ये एहसास हो रहा है कि मैं ठीक हो जाऊँगा। और एक्सरसाइज करने के लिए मुझे घर में बताए हैं। मैं 26 अगस्त को आया तो मैं देखा कि यहाँ कई प्रकार के पैरालिसिस और लकवा से संबंधित सारे पेशेंट जो चलने फिरने भी नहीं सक रहे थे, उन लोग को मैं अभी 8 डेट तक मैं देख रहा हूँ। मैं आज 5 सितंबर है, तो 5 सितंबर को देख रहा हूँ कि जो चल फिर नहीं सक रहे थे, उन लोग अच्छे से चल फिर सक रहे हैं, और 1 महीने में पूरा रिकवर होके वो भी अपने घर में वापस जा रहे हैं। మీరు ఈ స్పైనల్ కార్డ్ పిక్చర్ చూసారండి, ఇక్కడ డిస్క్ ఉంది, గ్రేడ్ 4 డిస్క్ ఉందన్నమాట. ఇక్కడ ఈ గ్రేడ్ 4 డిస్క్ ఇదే ప్రాబ్లం అన్నమాట. మనం ఈ పేషెంట్కి మనం ట్రీట్ చేసామన్నమాట. 70% ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చేసామన్నమాట ఈ పేషెంట్కి. ఈ పేషెంట్ ఛత్తీస్గఢ్ నుంచి నారాయణపూర్ నుంచి వచ్చారండి, ఫారెస్ట్ ఆఫీసర్ అన్నమాట. ఆయనకి గ్రేడ్ 3 డిస్క్తోని ఇక్కడికి వచ్చారన్నమాట. వస్తున్నప్పుడు అసలు కూర్చోలేకపోయాడు. నడుములోని బాగా తిమిరి వచ్చేస్తుంది, తర్వాత తొడ ముందు భాగం తిమిరి వస్తుంది, వెనక భాగం తిమిరి వస్తుంది. ఆయన చాలా సైడ్కి వచ్చి కూర్చుండేవాడు అనమాట. అసలు కరెక్ట్గా కూర్చోలేకపోయాడు, పడుకోలేకపోయాడు అనమాట. అలాంటి పేషెంట్కి మేము ఇక్కడ ఏం చేసామంటే అండి, ఫిజియోథెరపీ డికంప్రెషన్ చేస్తూ ట్రీట్మెంట్ చేస్తూ ఒక 70 to 80% నొప్పి తగ్గించి మళ్ళీ ఛత్తీస్గఢ్ పంపిస్తున్నామండి. ఫస్ట్ ఈ పేషెంట్ రాగానే అసలు ఆ ఎక్యూట్ స్టేజ్ ఆఫ్ పెయిన్ని మనం ఏం చేశానంటే, ఫస్ట్ ఎక్కడెక్కడ పెయిన్ ఉందో ఆ పెయిన్ అక్కడున్న పర్టికులర్గా ఆ స్పైనల్ కార్డ్ పక్కన ఉన్న మజిల్స్ అన్ని స్పాజన్ ఫస్ట్ తగ్గించానండి. తగ్గించి పేషెంట్ ఎక్యూట్ స్టేజ్ ఆఫ్ పెయిన్ అంతా తగ్గిస్తూ పేషెంట్కి సరౌండింగ్ అంటే స్పైనల్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ చేస్తూ అల్ట్రాసౌండ్ థెరపీ, డికంప్రెషన్ థెరపీ అండ్ ఐ స్కూల్ థెరపీ చేస్తూ పేషెంట్ని ఏదైతే డిస్క్ బల్జ్ ఉందో ఆ డిస్క్ బల్జ్తో వచ్చిన పెయిన్ యొక్క ఇంటెన్షన్ తగ్గిస్తూ మనం ట్రీట్మెంట్ చేయడం జరిగిందండి. తర్వాత ఫస్ట్ 2 days వరకు కూడా పేషెంట్ని కదలనివ్వకుండా ట్రీట్మెంట్ చేసామండి. ఆ బెడ్ మీద పడుకుంటూ స్పైనల్ ఎక్స్టెన్షన్ చేస్తూ స్పైనల్ ట్రాక్షన్ చేస్తూ చేసాము. తర్వాత 3rd day నుంచి పేషెంట్ని మెల్లిగా కదిపి ఎక్సర్సైజెస్ కూడా చేయించాము. 4th day 5th day కల్లా నార్మల్ యాక్టివిటీస్లోకి మెల్లిమెల్లిగా చేయిస్తూ ఎలా చేస్తున్నాడు, అసలు నార్మల్ యాక్టివిటీలో కూడా పెయిన్ వస్తుందా లేదా అని ఒకసారి చూసుకుంటూ ఈ ట్రీట్మెంట్ చేసామండి. ఇలాంటి కేసులు కూడా మేము ట్రీట్ చేస్తుంటామండి. థ్యాంక్ యూ అండి. సంప్రదించండి డాక్టర్ సంతోష్, శివ కామేశ్వరి ఫిజియోథెరపీ, ఆర్థో అండ్ న్యూరో రీహాబిలిటేషన్ ఇన్ పేషెంట్స్ హాస్పిటల్, ఫ్రీ ఫ్రమ్ యువర్ పెయిన్స్.